హలో ఫ్రెండ్స్, నేను మీ పద్మావతి. వెల్కమ్ టు వెన్నెలగంటి పద్మాస్ కిచెన్. ఈరోజు నేను చెప్పబోయే వీడియో ఏంటంటే పెసరపప్పు నిమ్మకాయతో చారండి, పప్పు చారు అంటారు దీన్ని. ఇది చాలా బాగుంటుందండి. దీన్ని నేను మీకు చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ ఒక చిన్న ముక్క తీసుకున్నాను, ఒక అర గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను, ఒక 2 పచ్చిమిరపకాయలు, ఒక మునక్కాడ ముక్కలు ఒక 4 తీసుకున్నాను, అలాగే ఉల్లిపాయ ముక్కలు ఒక 2. అదే గుండు గుండుగా ఉంటే ఇంకా చాలా బాగుంటుందండి. మన గుండుగా చిన్న చిన్న ఉల్లిపాయలు ఉంటే చాలా టేస్టీగా ఉంటాయి. నా దగ్గర లేవు, నేను ఇలా వేశాను. ఒక టమాటా, అలాగే 1.5 అంటే 3 చెక్కల నిమ్మకాయ ముక్కలు తీసుకున్నాను. ఇప్పుడు పెసరపప్పుని దీంట్లో వేసుకొని కడుక్కొని పెట్టుకోవాలి. దీనిలోకి కొంచెంగా వాటర్ తీసుకున్నాను, ఉడకడానికి సరిపడా. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ని పెట్టుకోవాలి. ఇది ఒక 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి. ఇది 3 విజిల్స్ వచ్చాయండి, ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ విజిల్ వచ్చిందేమో తీసేసుకొని చూద్దాం. ఈ పప్పు ఇలా మెత్తగా ఉడికిపోయింది. దీన్నంతా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అలాగే అదే గిన్నెలో ఈ కుక్కర్లో ఈ మునక్కాడలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, టమాటాలు, ఈ సొరకాయ ముక్కలు అన్నీ వేసేసుకొని కొంచెం ఒక్క విజిల్ వచ్చే వరకు కొంచెం వాటర్ పోసుకొని ఒక విజిల్ వచ్చే వరకు పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ఇది పెట్టుకోవాలి. మూత పెట్టేసుకుంటే ఇది ఒక్క విజిల్ రావాలి. ఒక విజిల్ వచ్చిందండి, ఆపేయాలి. ఈ ముక్కలు ఉడికిపోయినాయండి. ఇవన్నీ దీంట్లోకి వేసేసుకోవాలి. దీంట్లోకి కొంచెం వాటర్ దీని నిండా వేసుకొని పెట్టుకోవాలి, కలుపుకోవాలి బాగా. ఇప్పుడు దీంట్లోకి కాస్త పసుపు వేసుకోవాలి, అలాగే కొంచెం సరిపడా ఉప్పు. కారం ఏంటంటే మనం పచ్చిమిరపకాయలు 3 వేసుకున్నాం కాబట్టి కొంచెంగా కారం వేసుకోవాలి. అలాగే కాస్త చారు పొడి ఆల్రెడీ కొట్టి పెట్టుకున్నది ఉంటుంది కదండి, అది 1 స్పూన్ వరకు వేసుకోవాలి. వేసుకొని దీన్ని బాగా కలిగి పెట్టుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి పెట్టుకోవాలి. అలాగే మరొక చిన్న పోపుకి ఒక చిన్నది పెట్టుకొని పోపు వేయించుకుందాం. ఈ పులుసులోకి అలాగే కొంచెం బెల్లం కూడా తీసుకోవాలి. నేను ఇంత బెల్లం తీసుకున్నానండి. బెల్లం తీసుకొని అలాగే కాస్త కరివేపాకు వేసుకొని తెరలబెట్టుకోవాలి. ఇప్పుడు పోపుకి సరిపడా కొంచెం ఆయిల్ తీసుకోవాలి. ఒక ఎండుమిర్చి, కాస్త మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, అలాగే 2 మెంతి గింజలు కూడా వేసుకోవాలి. వేసుకొని ఇంగువ వేసుకోవాలి. ఈ ఇంగువ పప్పుతోనే మంచి టేస్ట్ వస్తుందండి, ఇంగువ పప్పు. ఈ పోపు వేగిపోయింది, దీన్ని దీంట్లోకి వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఒక 5 మినిట్స్ అట్లా మరగబెట్టుకోవాలి. ఏం చెప్పాలి? చారు చాలా బాగుంటుంది, టేస్టీగా. మా మనవడు చెప్తున్నాడండి, ఈ పప్పుచారు చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం అని చెప్తున్నాడండి మా మనవడు. ఇప్పుడు ఈ పప్పుచారు అయిపోయిందండి. దీంట్లోకి ఈ కడిగి పెట్టుకున్న కొత్తిమీర అది వేసేసుకోవాలి. దీంట్లోకి వేసేసుకొని కలిపేసుకోవాలి. అలాగే ఈ నిమ్మకాయ ఉంటుంది కదా, దీన్ని పిండుకోవాలి దీంట్లోకి. ఇలా అంతా నిమ్మకాయని పిండేసుకోవాలి దీంట్లోకి.
చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే ఈ పప్పుచారు, నిమ్మకాయ వేసి పెసరపప్పుతో పప్పుచారు. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది గనక చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. సో మీరు కూడా ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.